ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, ఆకాశముందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మీకే స్తోత్రం నానా. అత్యంత ప్రేమ, కనికరము, కృప, దయ, జాలి గల దేవా, మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయుడు ఒక దేవుడివి, అద్భుతకుడు ఒక తండ్రివి, ఆశ్చర్యకడు ఒక దేవ, ఆలోచనకర్త ఒక తండ్రి, అయా సమాధానకర్త, సైన్యములకు అధిపతి యెహోవా, మీకే స్తోత్రం 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 నానా. అయా ఇదిగో చెరుకుల కెరూబుల మీద ప్రభా నా తండ్రి ఆసీనుడైండి నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని అయా వేవేల కోట్ల దూత గణములతో కొనియాడబడిచిన నా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడు ఒక దేవ, అద్భుతకుడు ఒక తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, ఏప్రిల్ మాసం 2వ తారీఖు మా జీవితాలకు మీరు అనుగ్రహించినారు. అందరి బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయా నిజంగా ఏ పాటి వారమో మమ్మల్ని ఎంతగా ప్రభా ప్రేమించి కరుణించి దినదినము మా జీవితాల్లో ప్రభా ఒక నూతన దినముగా అనుగ్రహిస్తున్నావు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయా. ఇదిగో నా తండ్రి, మరి ఇటువంటి కాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రభా మోకరించుటకు ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చినట్టు దయా కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. ఏమిచ్చినా మీరు మేము తీర్చలేము నా తండ్రి. అయా మరి ఎంత గొప్ప ప్రేమ మాయలను కనపరుస్తున్నావు ప్రభా. వర్ణించలేని ప్రేమను మాయలను చూపిస్తున్నావు, వర్ణించలేని కృపను మాయలను కుమ్మరిస్తూ ఉన్నాం. అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో మరి ఉదయ కాల సమయంలో అయా ఇదిగో నా తండ్రి, అనారోగ్య సమస్యల వారి గురించి ప్రార్థిస్తుండగా అయా ఇదిగో నువ్వు కార్యం ఇచ్చేమని అడుగుతున్నాను బిడ్డల జీవితాల్లో తండ్రి. అయా ఇదిగో ఎవరైతే అనారోగ్య సమస్యలతో నా తండ్రి అయా ఏ రోగాలతో బిడ్డలు బాధపడుతున్నారో, ఏ అనారోగ్య సమస్యలతో బిడ్డల వేదనలో ఉన్నారో అయా మరి వాటి నుంచి బిడ్డలకి విడుదల దయచే యెహోవా రఫాగా మా మధ్య ఉన్నవాడా, మీకే స్తోత్రం 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 నానా. యేసయ్యా ఇదిగో మీరు పొందిన గాయముల ద్వారా మా స్వస్థత కలుగ చేసిన దేవా, మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, హృదయ సంబంధమైన వ్యాధులు అయా, లివర్ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ రోగాలు అయా, ఇంకా భయంకరమైన వ్యాధులతో ప్రభా మంచాల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. వారిని మీరు తాకండి, మీ గాయపడిన హస్తములతో తాకండి, బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుచున్నానయ్యా. అద్వితీయుడా మీకే స్తోత్రం 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 నానా. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలో ఉన్న అనారోగ్య సమస్యలు జ్ఞాపకం చేసుకోండి అయా. మీ నామమున ప్రభు వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. శక్తి కలిగిన నామమున బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్యా ఎప్పుడు రాలిపోయిన మా జీవితాలు మాకు తెలియదు, కానీ నాన్న నీ కృప లేనిది ఈ లోకంలో ఏ జీవి కూడా మనుగడ లేదు నా తండ్రి. అయా ఇదిగో సర్వమానవాళ్ళ కొరకే నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు నాన్న. అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా యేసయ్యా మీకు కృతజ్ఞతల స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నిజముగా నా తండ్రి, ఎంతో మంది ప్రభా అనారోగ్య సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. అయా ప్రభా బీపీ షుగర్లు అలాగే నా తండ్రి నాన్న హృదయ సంబంధమైన వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు అయా ఇదిగో నా తండ్రి యేసు నామంలో ప్రభా నా తండ్రి విడుదల వాటి నుంచి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. పక్షవాయువు గల వారిని జ్ఞాపకం చేసుకో. వారిని ప్రభా నా తండ్రి నాన్న ప్రభా యేసు రక్తంలో కడిగిన నా శరీరంలో ప్రతి అవయవం పని చేయనట్లు నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అయా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ప్రభా సమాధానమును అయా ఐక్యతను కలుగచేయమని అడుగుచున్నాను. అంతా కోళ్ళ మధ్య సమాధానం దయచే, భార్య భర్తల మధ్య సమాధానమును దయచే తండ్రి. అయా కుటుంబాల్లో సాధన చేస్తున్న గలిబిల్ని ప్రభా యేసు నామములో ప్రభా విడుదల దయచేయమని అడుగుచున్నారు వారికి. అయా నా తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అయా. అద్భుత కార్యాలు చేసే దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాన్న మా పక్షాన నీవు. అయా ఇదిగో నిన్నే నమ్మి ఉన్నాం ప్రభా. మాకు దుర్గమును ఆశ్రయమైన వాడా, మీకే స్తోత్రం నాన్న. సమాధానకర్తగా మా మధ్య ఉన్న తండ్రి, మీకే స్తోత్రం. ఆదరణకర్తగా మాలో ఉన్న దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మాలో ఉన్నప్పుడే కదా నాన్న మాకు సమాధానము. అయా ఇదిగో నా తండ్రి కర్తవ్యం సమాధానానికి తండ్రి. అయా మా హృదయాలకు సమాధానము దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇదిగో నా తండ్రి నన్ను ఆర్థిక సమస్యలతో లేమితో అల్లాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. అప్పులు ఊబిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. అయా మరి ఎందు నిమిత్తమైతే అప్పులు చేసి ఉన్నారు మాకైతే తెలియదు, కానీ నాన్న మరి నాన్న ప్రతి అవసరమును యేసు నామములో తీర్చమని అడుగుచున్నాను. ప్రతి అప్పుల బాధ నుంచి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నాను అయా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అలాగే తండ్రి వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా.
సరైన సహకారులను బిడ్డలకు మీరు సమకూర్చమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి మేలైనది ఇచ్చేవాడు నాన్న. ఇదిగో నా వివాహం అనే విషయంలో ఘనమైంది అంటున్నావు దేవా. అవును ప్రభా, మరి ఏకాంగులు సంసారాలుగా మార్చేవాడు నాన్న. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటూ నీ మాట సెలవిచ్చి ఉన్నావు నాన్న. నిజమైన కాను ప్రభా మరి ఏదైతే అవసరమో ఏ బిడ్డలకి ఎవరైతే సరైన అయా సహకారం నీకు తెలుసు కనుక నన్ను బిడ్డలు తొందరపడకుండా నీ మాట కొరకు ఎదురు చూస్తూ తండ్రి నాన్న అయ్యా మరి బంధము నీవు కట్టునట్లు బిడ్డలు గ్రహించి ప్రభా ఓపికతో సహనముతో ప్రభా నీ మాట చొప్పున నడుచుకుని మనసు యవనస్తులకు దయచేయమని అడుగుచున్నాను రాజా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా తండ్రి నాన్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా అయ్యా. అలాగే నా తండ్రి ముఖ్యంగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నా నేటి భయానకమైన స్థితిగతుల మధ్య నా తండ్రి యవనాశలకు యవన కోరికలు పోయి జీవితాలు పాటు చేసుకుంటున్నారయ్యా. తల్లిదండ్రులకు లోబడని స్థితిలో ఉన్నారు తండ్రి. అవిధేయత బిడ్డల హృదయాల్లో నాటుకుపోయింది నాన్న. వాటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో నాన్న యవన కాలం ముందు నీ కాడు మోయడం బిడ్డలకు ఎంతో శ్రేష్టమన్నావు నాన్న. కనుక నా తండ్రి యవన కాలం ముందు నీ కాడు మోసే బిడ్డల మీరు బలపరచమని అడుగుచున్నాను తండ్రి అయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఉద్యోగాల కోసం అప్లై చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు చదువుకు తగ్గ మంచి ఉద్యోగాలు బిడ్డలకు నువ్వు దయచేయమని అడుగుచున్నాను ఎస్ఐయా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ముఖ్యంగా ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నన్ను సార్వత్రిక సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను తండ్రి అయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి నీ రాకళ్ళ సంఘం ఎత్తబడే గుంపులు ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాము. అంత్యకాలంలో ఉన్నాం ప్రభా, అంత్య దినములేంది ఉన్నాం ప్రభా యేసయ్యా. మరి నా తండ్రి ఏ దినము ఏమి గమనించినా మాకైతే తెలియదు కానీ అయ్యా ఇదిగో నీ బిడ్డలకి నీవు కాపుదలుగా ఉన్నావు, నీవే రక్షణగా ఉన్నావు, నీవే కీడమునై ఉన్నావు, నీవే దుర్గమునై ఉన్నావు తండ్రి అయ్యా. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా. చల్లారిపోతున్న ఆత్మల ప్రభా బలపరచమని అడుగుచున్నాను తండ్రి అయ్యా. యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలన్న. ఎన్నో ఆత్మలు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో ఆత్మలు దిగజారిపోతున్నాయి నాన్న. ఏ రోజు ఏమి జరుగుతుందో బిడ్డల హృదయాల్లో ప్రభా మాకు తెలియట్లేదు కానీ అయ్యా ఏ బిడ్డని నమ్మాలి ఏ బిడ్డని నమ్మకూడదు మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం కనుక జ్ఞానమును దయచేయండి. ఎవరు ఎలా విశ్వాసం ఉంచాలి ప్రభా, నీ ఎందే కదా నాన్న మేము విశ్వాసం ఉంచాలి అయ్యా. నాన్న నేటి కాపర్ల పరిస్థితి భయానకంగా ఉన్నది నాన్న. ఏ బిడ్డకి ఏం జరుగుతుందో ఏ బిడ్డ ఇలాంటి వాడు మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం కనుక నాన్న సమస్తం ఎరిగిన దేవుడు నీవే కనుక మా తరపున నీవే న్యాయం తీర్చేవాడు అయినావు కనుక అయ్యా మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా. ఇదిగో నా తండ్రి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా. ఇదిగో మతోన్మాదులను మీరు మార్చమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి వాళ్ళందరినీ పౌలు వలె ప్రభా నీ నామమును భరించు బిడ్డలను ప్రభా నువ్వు కట్టమని అడుగుచున్నాను. వారిని దర్శించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. ఇదిగో నా తండ్రి ఎక్కడైతే నీ నామానికి అవమానకరంగా అయ్యా బిడ్డలు గేలి చేస్తున్నారో వారందరినీ మీరు మార్చమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను ప్రభా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు కనుక నాన్న సమస్తము జరిగించే దేవుడు నీవై ఉన్నావు కనుక నన్ను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాన్న. వారి అవసరంలో వారి అక్కర్లు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అలాగే దేవా నా తండ్రి అయ్యా ఇంకను ప్రభా నా తండ్రి మా దేశాలను జ్ఞాపకం చేసుకోండి, దేశాధిపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము పట్టణానికి క్షమాభివృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. ఆయన బిడ్డలను యూదులను ఇశ్రాయేలును మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను అయ్యా. ఇశ్రాయేల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రభా మీరు జోక్యం చేసుకుని అడుగుచున్నాను. మరి నిమిత్తం ఎన్ని సంవత్సరాల యుద్ధం జరుగుతుంది కానీ మాకు తెలియదు కానీ అయ్యా న్యాయం తీర్చే దేవుడు నీవై ఉన్నావు కనుక నేను అమాయకమైన ప్రజలు బలి కాకుండానట్లు నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రం 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 నాన్న అయ్యా. ఇదిగో మరి నీ రాకలు సమీప దినాల మధ్య మేమున్నాము కనుక నాన్న మాలో సిద్ధపాటు హృదయాలు మీరు దయచేయమని అడుగుచున్నాను. మీ రాకడలో మేమందరం ఎత్తబడినట్లు నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను రాజా. మీకే స్తోత్రం నాన్న. ఇది అనుకూల సమయమని ఇది రక్షణ ధనమని బిడ్డలను ఇంకనూ రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలను మీరు తాకి రక్షణ అనుభవం బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను అయ్యా. దినదినము నీ సన్నిధిలో
మమ్మల్ని మేము కట్టుకుంటూ ముందుకు వెళ్ళే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. రక్షణ అంతవరకు కాపాడుకునే మెలకువ జ్ఞానం మీరు మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ముఖ్యంగా నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, నీ కొరకు రోషంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచండి. మీ ఆత్మతో నింపండి, బలమైన అభిషేకం దయచేయండి. ఎదురాడే శక్తులకు మీరు తోడై ఉండి ప్రభా బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ చెల్లించుకుని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయనా. అయ్యా మరి నా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్న భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. దేశ ప్రధానులను, మంత్రులను, ముఖ్యమంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి మనసును దయచేయండి అయ్యా. క్రైస్తవుల పట్ల మంచి క్రైస్తవుల పట్ల మంచి భావన కలిగిన బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం వారికి హృదయాలు మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలను కనికరించే మనసు దయచేయి. అలాగే పేదలను, దీనులను అయ్యా నా తండ్రిని సహాయకులను కనికరించే మనసు వారికి దయచేయండి తండ్రి. స్వార్థపూరితమైన రాజకీయము కాకుండా నా తండ్రిని స్వార్థమైన జీవితాల బిడ్డలకు దయచేయమని అడుగుచున్నానయ్యా. పక్షపాతం లేని రాజకీయ అనుభవం బిడ్డలకు నువ్వు దయచేయండి. అటువంటి నాయకులు మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిజముగా నా తండ్రి మానవుల మీరు చూసిన మీ కృప మీద అయ్యా మీ జాలి బహు ఉన్నతమైనది నాన్న. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఏమిచ్చి మీరు నేను తీర్చగలం ప్రభా. అయ్యా ఆకాశమందున్న దేవుడు నాన్న, నీవు తప్ప మరొక దేవుడు లేనన్నా. అయ్యా మరి నిన్నే కదా మేము ఆశ్రయించాలి, నిన్నే కదా నన్ను మేము ప్రభా నా తండ్రి ఆరాధించాలి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యమతోను ఆరాధించుకున్న దేవా. ఇదిగోను ఆత్మతోను సత్యమతో నేను ఆరాధించే ధన్యత మాకు దయచేయం అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి అపవాది గర్జించి సింహం వల్లే ప్రభా ఎవరిని మింగుతామని తిరుగులాడుచుండగా ప్రతి బిడ్డ పక్షాన్ని నీవుండి నాన్న అపవాదిని ఎదిరించే శక్తి బలము మీరు మాకు దయచేయం అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఇంకా ప్రార్థించవలసిన విషయాలు అనేకములు ఉండగా నా తండ్రి ఎంతవరకు ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అలాగే నా తండ్రి నా ప్రతి బిడ్డ మీద నీ కృపను కుమ్మరించి వారి గృహాలు వ్యవస్థలో ఏ అక్కర్లు ఉన్నాయో అయా సమస్తమును యేసు నామములు తీర్చిన తండ్రి మీ నామని మహిమకరంగా ప్రభా నా తండ్రి జరిపిస్తున్న ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనలో మీ సన్నిధికి చేరు నియమతో మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నైనా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందిన నా పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. హల్లెలూయా.